నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలి. రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రామ సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భూ సమస్యలను క్షేత్రస్థాయి సర్వేతో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ భక్తులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు తీర్చి కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ నాగరత్న, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి కచ్చప్పే ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. డైట్ మరియు వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలని తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డెప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ, సహాయక సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులు తమ చదువుల్లో మెరుగైన పనితీరు కనపరిచి 3 గ్రూపులుగా వర్గీకరించాలని తెలిపారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులు అందరూ దోహదపడాలని మంత్రి సూచించారు. వసతి గృహాల మరమ్మతులు నిమిత్తం 143 కోట్లు, నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు 100 కోట్లకు పైగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు 50 కోట్లు విడుదల చేశామని తెలిపారు. విద్యార్థులు విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వసతి మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హాస్టల్ భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మెన్యూలో నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇంటర్లో 10వ తరగతిలో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించామని తెలిపారు. మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవడటంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి చేర్చడానికి రీజనల్ వర్క్షాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందిస్తామన్న నమ్మకం తల్లిదండ్రుల్లో కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మంచి భోజనం ఏర్పాటు చేయాలని, వసతి సౌకర్యాలు బాగుండాలని ఆదేశించారు. రీజనల్ కాన్ఫరెన్స్లను మొదటగా విజయవాడ
విజయవాడలో, అటుపై విశాఖపట్నం, నేడు తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులను నవోదయ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లోనూ అలాగే ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు కూడా వ్రాసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారిచే తన సమక్షంలో OMUకు కుదుర్చుకోవడం శుభ పరిణామమని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలో జరగరాని సంఘటనలు ఏవైనా జరిగితే వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరంతరం పర్యవేక్షణ ద్వారా అలాంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు వీలుంటుందని తెలిపారు. ఆడపిల్లల హాస్టల్లో అత్యవసర మరుగుదొడ్లను హాస్టల్లో పలుచోట్ల ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే 2 డస్ట్బిన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తిరుపతిలో స్టడీ సర్కిల్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. తిరుపతి బైరాగపట్టిలో ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషపై 8 నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని, దాన్ని నేడు ప్రారంభిస్తున్నామని తెలిపారు. వసతి గృహాలలో ఎక్కువ మంది విద్యార్థులే ఉంటే వాటిని రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. హాస్టల్లో మెన్యూ ప్రకారం భోజనం సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లోని వంటవారికి కూడా 2 రోజుల పాటు వంటపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తమ శాఖలో కొత్త సంస్కరణలు చేపడుతున్నామని, అన్ని అంశాలలో నాణ్యమైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సాంఘిక సంక్షేమ శాస్త్ర ప్రిన్సిపల్ సెక్రటరీ MM నాయక్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖ అధికారులు వారి ఆధీనంలోకి హాస్టళ్లను అనునిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. తద్వారా వాటి స్థితిగతులు తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. ప్రతి డిప్యూటీ డైరెక్టర్ ఇతర అధికారుల శాఖపరమైన సమీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అద్దె భవనాలలో నడుస్తున్న హాస్టల్కు సంబంధించిన ఆ ప్రాంతంలో భూములను గుర్తించాలని తెలిపారు. ఎక్కడైనా వసతి గృహాలను మూసివేసి ఉంటే వాటిని పరిశీలించి అక్కడ 100% ఆక్యుపేషన్ ఉంటే అవసరమైన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సంబంధిత ఫోటోలతో సహా JNB నివాస్ పోస్టర్లలో అప్లోడ్ చేయాలని తెలిపారు. వసతి గృహాల వారీగా తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకుల ఫోన్ నెంబర్లను తీసుకోవాలని తెలిపారు. వసతి గృహాలలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పనిసరిగా రాత్రి బస చేయాలని తెలిపారు. డైట్ బిల్లులు సకాలంలో సమర్పించేలా డిప్యూటీ డైరెక్టర్లు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వారు సహాయక సాంఘిక సంక్షేమ అధికారులతో క్రమం తప్పకుండా మానిటర్ చేయాలని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ B లావణ్యవేణి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల బాధ్యతలు చేపడుతున్న వారికి ఓరియంటేషన్ ఇవ్వడం ఈ సదస్సు ఉద్దేశం అని తెలిపారు. రాష్ట్రంలో 1051 హాస్టళ్లు ఉన్నాయని, అక్కడ విద్యార్థులకు ఉచిత బస, భోజన వసతితో పాటు విద్యను అందిస్తున్నామని, వాటిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందితో అవగాహన కల్పించాలని ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. 100% అడ్మిషన్లు, 100% ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో తక్కువ బరువు ఉన్నవారిని మామూలుగా బరువుకు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. మరమ్మతుల కోసం సుమారు 143 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలోని పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ క్వార్టర్కు ఇచ్చిన నిధులు ఆ క్వార్టర్లోపే ఖర్చు చేసేలా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, ఇతర అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ సుధా ఆ శాఖకు సంబంధించిన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, SPR నెల్లూరు, వైఎస్ఆర్ కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జిల్లా వారీగా ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల భవనాల స్థితిగతులు, నమోదు వివరాలు, విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్య పరిరక్షణ, వసతి గృహాల పరిశుభ్రత మరియు నిర్వహణ, అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల సంరక్షణపై మార్గదర్శకాలు, జిల్లాల వారీగా ఆరోగ్య పరీక్షల నిర్వహణ, విద్యాభివృద్ధి మార్గదర్శకాలపై, అలాగే రాష్ట్ర స్థాయి SSC ఇంటర్మీడియట్ ఫలితాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరంగా తెలియజేశారు. ఈ అంశాలలో మంత్రి, ఆ శాఖకు చెందిన ప్రిన్సిపల్, కార్యదర్శి, డైరెక్టర్ సదస్సుకు హాజరైన అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో సాంఘిక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ మరియు సాధికారిత అధికారులు, ASWO హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వసతి గృహాల్లో, అది BC వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, విద్యార్థులు మంచి భోజనం, విద్యా అవకాశాలను కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా విషయ స్కూళ్ళలో ఎక్సలెన్సీ సెంటర్లు పరిపాలించడం జరిగింది. వసతి గృహాల్లో 143 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. 55 కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది.
పిఎంఐది మరియు డిఎంఎఫ్ నుంచి 100 కోట్ల రూపాయలతో కొత్త బిల్లులు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా ఎప్పుడూ లేని విధంగా బెడ్షీట్స్, కార్పెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మొత్తం రాష్ట్రంలోని అందరూ వార్డెన్తో సహా 3 కాన్ఫరెన్స్ ద్వారా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా మేము తీసుకున్నాం. వాటన్నింటినీ పరిష్కరించి వసతి గృహాల్లో 100% అడ్మిషన్ చేయడం, 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ కోసం సౌకర్యాలు పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, గుర్తుపడుతున్న కావచ్చు, మంచి విద్య ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళందరూ మంచి స్థిరపడాలని ముఖ్యమంత్రి ఆలోచన. వారు ఏదైతే P4 విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సాధికారత, ప్రతి ఒక్క కుటుంబం నుంచి మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంపవర్మెంట్ సాధించాలని లక్ష్యంతో ఉన్నాం. వాటికి తగిన అవకాశాలు కింది స్థాయి నుంచి తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు ఈ రివ్యూలో తీసుకోవడం జరిగింది. నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి అందరూ డీడీలు, ఏఎస్డబ్ల్యూస్, వార్డెన్స్ కూడా వెళ్తున్నారు జరిగింది. ఈ రోజుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి తొట్టెంబేడు మండలం చీయవరం గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక గ్రామ సభను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఏడీ అరుణ్ కుమార్ పాల్గొని గ్రామ సభల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతుల భూములు ఒకరి పేరు నుంచి మరొకరిపైకి మారాయని, గందరగోళంగా మారిందని ఆరోపిస్తూ తీవ్ర వాదనలతో గ్రామ సభలో అధిక అర్జీలు సమర్పించారు. 45 రోజుల్లో గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను, రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో నెలకొన్న భూ సమస్యల రీసర్వే సమస్య తీవ్రంగా ఉండడంతో ఆ గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామ సభకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఏడీ అరుణ్ కుమార్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తమ భూములు ఒకరిపై నుంచి మరొకరికి మారిపోయాయని, రీసర్వే గందరగోళంగా ఉందని, ఒక దశలో రైతులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో పరస్పరం వాదనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చీయవరం గ్రామంలో నెలకొన్న భూ రెవెన్యూ సమస్యలను రానున్న 45 రోజుల్లో పరిష్కారం చేసేలా చూస్తామని తెలిపారు. గత పాలకుల తప్పులు రైతులకు శాపంగా మారిందని, అన్నింటినీ పరిష్కరించే విధంగా జిల్లా అధికారుల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ఫీల్డ్ స్థాయిలో సర్వేతో పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. చీమవరం గ్రామం తొట్టంబేడు మండలంలో ఈరోజు జేసీ గారు, ఆర్డీఓ గారు, ఏడీ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అంతా కూడా ఒకరి ల్యాండ్ ఒకరి మీద పాత వాళ్ళు చేసిన ప్రభుత్వం పరాకాష్ట, తిక్క పరాకాష్ఠకి ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఈరోజు పర్సనల్ గా జేసీ గారు వచ్చినందుకు నేను రియలీ అప్రిషియేట్. వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి నిజంగా నేను జేసీ గారికి నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఈ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పాత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చేసినప్పటి నుంచి దీనికి ఒక స్వస్తి పలకలేదు. ఈ రోజు నా ఆలోచనతో జేసీ గారిని, ఆర్డీఓ గారిని, ఏడీ గారిని అందరిని పిలుచుకొచ్చి, డిస్ట్రిక్ట్ ఏడీ గారిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రైతులతో మాడిపించి వచ్చే నెల ఈ ఎట్టగో అంత పైరు వేస్తున్నారు కాబట్టి ఆ పైరు ఎండిన తర్వాత వచ్చే నెల 1వ తారీఖు, 2వ తారీఖు వాళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు వచ్చి ఆర్డీఓ గారు, మరి సర్వేయర్ గారు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు, లోకల్ సర్వేయర్స్ అందరూ కూర్చొని ప్రతి భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలను చూసుకొని అది అక్కడికక్కడే ఆన్లైన్ ఎక్కించుకొని ఎట్లా చేయాలనేది మొత్తం మార్చి 1 నెల నుంచి 45 రోజుల లోపల ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈ రోజు జేసీ గారు స్వయంగా వచ్చారు. నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అట్లనే వచ్చే రోజుల్లో కూడా నాకు దయచేసి చీమవరం వాసులు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను, మీరు వచ్చే నెల 1 వరకు రావద్దండి. వచ్చే నెల 1 తర్వాత నేనే వస్తా. మన గ్రామంలో వస్తూ 2 రోజులు కూర్చొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకొని సాల్వ్ చేసుకొని ఇక్కడ ఈ గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండేదానికి అన్ని కూడా రెవెన్యూ పరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేసి ఇస్తామని తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో కొంతమంది పెన్షన్లు తీసేయడం జరిగింది. దాంట్లో ఏమైందంటే అనుకోకుండానో తెలుసో తెలియకుండా కొన్ని పెన్షన్లు ఒక 5-6 మందికి ఒక 20 పెన్షన్లు ఇస్తే దాంట్లో ఒక 5-6 మందికి కొద్దిగా పర్సెంటేజ్ తగ్గిందని తీసేది. అట్లాంటి కూడా ఏమైనా ఉంటే దృష్టితో పార్టీ ఆఫీస్కి తీసుకురండి, పార్టీ ఇవ్వండి, తప్పకుండా దాన్ని మళ్ళీ రీవర్కౌట్ చేసుకొని తిరిగి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చీయవరం గ్రామంలో రీసర్వేలో వచ్చిన గ్రీవెన్సెస్ గురించి మాట్లాడాము. గౌరవ ఎమ్మెల్యే గారు ఇది చాలా సార్లు కలెక్టర్ గారికి, నా దృష్టికి తీసుకువచ్చారు. ఆయన చాలా దీని మీద దృష్టి పెట్టి
అందరూ గ్రామం తరఫున అంతా కలెక్ట్ చేసి ఇచ్చారు. మనం అందరూ ఈరోజు గ్రామ సభలో కూడా ఇది డిస్కస్ చేసాము. 10 days తర్వాత మనం మళ్ళీ ఇది ఎక్సర్సైజ్ మొత్తం చేస్తాము. 45 daysలో ఇది మొత్తం రిజాల్వ్ చేయడానికి మనం బాధ్యత తీసుకుంటున్నాము. మన ఏడీ సర్వే గారు, ఆర్డీఓ గారు కూడా ఈ గ్రామంలోనే వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పొలంకి వెళ్ళి ఈ ఇష్యూ మనం రిజాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పాత్రికేయుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. గుర్తింపు పొందిన పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినట్లు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంత పాత్రికేయులపై ఎమ్మెల్యే వరాల జల్లును కురిపించారు. ఎన్నికల హామీలో భాగంగా పాత్రికేయుల కుటుంబానికి ప్రమాద బీమా పాలసీని మీట్ ద ప్రెస్ కార్యక్రమంలోనే ప్రారంభించారు. 3 నెలల్లోపు ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని సమీకరించి శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగి ఉండి ఇప్పటి వరకు ఇంటి స్థలాలు పొందని పాత్రికేయులకు త్వరలోనే పట్టాలతో కూడిన ఇంటి స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అర్హత ఉన్న పాత్రికేయుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో 50% ఫీజు రాయితీ ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా గుర్తింపు కలిగిన పాత్రికేయులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వీఐపీ పాసులు అందజేయనున్నట్లు తెలిపారు. మంచి చెడులను చూపే దర్పణంలా మీడియా ఉండాలని కోరారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా పాత్రికేయులంతా ఒకే గొడుగు క్రింద ఉండాలని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ను రాష్ట్రంలోనే ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కార్తిక్ నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్రయ్య, పిఆర్ఓ ఈశ్వర్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఒక దాటి మీద ఉన్నారు. మీకు పాలిటిక్స్ లో పనిలేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నారు. పాలిటిక్స్ లో పని పెట్టుకుని నా గ్రూపు మీరు ఈ గ్రూప్ అంటే నష్టపోయేది లేదు. ఎందుకంటే అప్పుడు మేము ఒక గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకో గ్రూప్ సపోర్ట్ చేయకుండా ఈ రకంగా చేస్తే ఎవరు నష్టపోతారు? మిమ్మల్ని నమ్మకం మీ ఫ్యామిలీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కలిసి బయట ఒకసారి సాక్షి తెలుగుదేశం నాకు మా బాగా రాయదు, ఈనాడు వాళ్ళు బాగా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రూమ్ లోకి వచ్చే లోపలికి మీ అందరూ అన్నదమ్ములా కాకపోతే ఇవన్నీ దాటి వాటి అర్థమై కదా. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ చెప్తూ ఉండదు. మీ నిజాయితీగా నీతిగా నీ పని నీ జర్నలిజం నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళ జర్నలిజం వాళ్ళు చేస్తున్నారు. లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్ బయట పడేసారండి. లోపలికి వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్, నాలో ఈ గ్రూప్, నాలో ఆ గ్రూప్, ఇది దయచేసి ఇది లేకుండా ఉంటే 100% మీరే డెవలప్ చేసుకోకపోతే మీరు మళ్ళా ఆలోచన చెప్పే ఆ భావం అర్థం చేసుకోండి. ఇది కూడా నెగిటివ్ గా తీసుకుంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వార్నింగ్స్ టు యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బయట ఏదైతే ఉందో అది వదిలిపెట్టేసి చొప్పుతో పాటు వదిలిపెట్టేసి కావాలండి. అందరూ అన్నదమ్ములా ఉండండి. ఎల్లకాలం ఒకటే ఉండాలని నేను చెప్పను. లేదా 2 సంవత్సరాలు కూడా పెట్టండి, ఏ ఇబ్బంది మార్చుకోండి, చేసుకోండి, బాగుండి కంటిన్యూ చేయండి. ప్రతి 6 నెలలు ఒక గ్రూప్ పెడితే 6 నెలలు సంపాదిస్తారంటే మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందరూ కలిసి అన్నదమ్ములా ఉండాలని చెప్పి అప్పుడే ఒక సామెత కుక్క కట్టుకొని పిల్లలు పోయింది. మీరు బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలి, అన్నీ కాకుండా ఒక దాటి మీద ఉండండి. హ్యాపీగా ఏ పనులు కావాలో నేనున్నా చేసేదాన్ని. అది సాక్షివాడు కావచ్చు, ఇంకోడు కావచ్చు, నేను చేపడతాను. అతను సాక్షి అనేది ఒక ఉద్యోగస్తుడు, ఒక వ్యవస్థకు పనిచేసేవి. ఆ వ్యవస్థ ఏం చెప్తుందో ఆ పని చేయాలి. అతని మీద ఖర్చు పెట్టుకుంటే నా ఖర్చు జగన్మోహన్ ఉండదు, ఇతని మీద ఖర్చు ఎందుకుంటారు, అతను మా మీద మనుషులు పెట్టుకునే ఖర్చు ఉంటుంది, ఇతని మీద ఎందుకుంటారు. అది నా పాలసీ. చిన్న ఎంప్లాయీ మీదే ఎందుకు మనం టార్గెట్ చేయాలి? వీఆర్ నాట్ టార్గెట్. ఐఎమ్ టెలింగ్ ఓపెన్, మంచి చెడ్డలు వీఆర్ నాట్ ఫర్ దట్ కైండ్. డెఫినెట్లీ అతను కూడా ఒక పేదవాడు, అతను కూడా పిల్లలు ఉన్నారు, అతను ఉద్యోగం చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఏ పేపర్, ఏ న్యూస్ నా గురించి చెడ్డ రాసినా, మంచి రాసినా, చెడ్డ రాసినా నేను కూడా మీ మీద అక్షర వేసిన వ్యక్తులు కాదు, అవసరం లేదు. అందరికి నమస్కారం.
ప్రెస్ మిత్రులకి దగ్గర 4-8 నెలలు 3 నెలల ముందు రావాల్సి నేను దాని ముందు చూస్తాను కానీ టైం పర్మిట్ చేయడం లేకుంటే ఉద్యోగం రాలేకపోయాం. ఇవాళ ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికే లేట్ అయింది. ఎందుకంటే చీవరంలో నాకు ప్రతిరోజు ఒక ఎగ్జాంపుల్ 100 అర్జీలు వస్తే దాంట్లో 30 అర్జీలు చీవరం ఉంటుంది. ఆ గ్రామానికి సర్వే చేసినప్పుడు ఇబ్బందిగా పరంగా ఒకరి పేరు మీద పెట్టి ఆయన పేరు ల్యాండ్ నా పేరు పాత ప్రభుత్వం చేశారు. అందుకోసం ఈరోజు జేసీ గారిని ఆర్డీఓ గారిని నేను ఏడి అందరం కలిసి డిస్ట్రిక్ట్ సర్వేలు అందరం పిలిపించాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి మీరు చూసినాం. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పరిస్థితి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి చేస్తామని చెప్పి దానికోసం కొద్దిగా డిలే అయింది. సివిల్ ప్రాబ్లం నాకు లేకుండా కానీ పర్సనల్గా పోతే బాగుంటుంది చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ప్రెస్ క్లబ్ లో చూస్తే చక్కగా మీరు చేస్తున్నారు. పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏ రకంగా వ్యత్యాసం ఉందో మీరు ఇప్పుడే అర్థమైంది. మా శైలిలో వర్కింగ్ ఏంటి, పాత ఏ రకంగా పనిచేశారనేది ఒక వ్యత్యాసం ఇప్పుడే అర్థమైంది. మా గవర్నమెంట్లో వెండేటా పాలిటిక్స్ అనేది వెండేటా అనేది ఉండదు. నా గురించి కూడా తప్పబడతారని చెప్పి వాడి మీద కేసు పెట్టడం, వాడిని లోపలేయడం, లేకపోతే టార్గెట్ చేయడం ఇప్పటివరకు మేము చేయడం అది అవసరం కూడా రాదు. అవసరం రాదు, ఆ ఆలోచన లేవు. ఆ గవర్నమెంట్ అదంతా కూడా వెల్ఫేర్ డెవలప్మెంట్ అందరితో పాటు మీరు బాగున్నారు. కానీ దీంట్లో నేను పెద్ద చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, వాస్తవంగా నాకు మీరు ప్రెస్ వాళ్ళకి జీతాలు ఉంటాయని తెలియదు, ఉండవని తెలియదు. నేను ఈసారి 100% మీ గురించి కాళాశ్రీ తరఫున మన జిల్లా తరఫున తెలంగాణలో ఏ రకంగా అయితే మీకు ప్రెస్ వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేసే ప్రతి ప్రెస్ మిత్రుడికి జీతాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతుంది. కంపల్సరీగా మీ గురించి గమనిస్తారు. ఎందుకంటే ఒకరు రాతలు సరిగ్గా రాయాలన్నా భవిష్యత్తు మార్చాలన్నా చేయాలన్నా అది మీ కలం. మా కలం వినిపించినా సరే మీ కలం పని చేయందే అది 10 మందికి అర్థం కాదు. కాబట్టి తప్పకుండా వచ్చే 15 తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ పెట్టారు. కాబట్టి స్నాక్స్ పడలేదా నచ్చిపెట్టే క్లయింట్ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఆకాశం అన్నం పెట్టే అందరూ ఎలక్షన్స్ ముందర కూడా నేను కొన్ని మీ ప్రామిస్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రెస్ క్లబ్కి ల్యాండ్ ఇస్తాను. నేను మాట మీద ఉన్నాం. తప్పకుండా మీరు 2-3 ఐడెంటిఫై చేయండి. మా తరఫున దుర్గా ఉన్నాడు, వస్తాడు, చూస్తాడు, ఎక్కడెక్కడ ఐడెంటిఫై ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి చేస్తామని చెప్పి తప్పకుండా ఇది కూడా ఈ ప్రక్రియ అనేది ఒక 1-2 నెలల్లో ఫినిష్ చేయాలి. ఇదే కాకుండా తీసుకుంటాడు కాబట్టి అది తీసుకోవాలి. తీసుకొని అందరూ కలిసి దీంట్లో దయచేసి మళ్ళీ గ్రూపిజం ఇది మాకు కావాలి, ఇది మాకు ఇది అది అని చెప్పి దయచేసి ఈ పెట్టుకోవాలని అందరూ కూడా ఒక దారి మీద ఉండి ఒకటి ఓకే అనుకుంటే దాన్ని ఇష్టపడ్డానే అవసరమైతే పండి కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈనాడు పత్రిక కూడా రానప్పుడు ఏం సబ్జెక్ట్ ఇప్పుడు రాలేదు. జర్నలిజం ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా ఉన్నాడు ఆయన గురించి ఆయన రాలేదు అతను మాట్లాడుతుంది. బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అందరూ పత్రికలు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ మీటింగ్ కాదు, సాక్షి వచ్చున్నారు. మంచిదే, కూర్చోండి. ఎవరు సాక్షి ఉన్నాడు, కూర్చోండి. గుడ్, నో ప్రాబ్లం. మీరు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేదాన్ని ఇబ్బంది. సో ఇదే ప్రాబ్లం. బేసికలీ ఈ రకంగా చేస్తే ఒక బాధకర విషయం తెలియజేసుకుంటూ అందరూ కూడా మీరు పోయినప్పుడు అది కూడా పిలవాలి, పిలిచి చెప్పాలి, చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రాసింది ఒక రకంగా మంచిది. దాన్ని ప్రెస్టేజ్ తీసుకొని 55 ఏళ్ళకి సాల్వ్ అని ప్రాబ్లం గంట సేపు సాల్వ్ చేశాం. ఇన్నిసార్లు పోయిన 5 సంవత్సరాలు మీరే కదా తెలియదు మాట్లాడారు కాలేజీలో. ఎన్నిసార్లు వచ్చారు కరెక్ట్గా వాడు ఎమ్మెల్యే పని చేశాడా? ఎప్పుడైనా జరిగిందా ఇష్యూ? జరగలేదు. ఒక జేసీ తీసుకుని ఒక గ్రామాన్ని కూడా ఎమ్మెల్యే పోయినా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.
అది మనకున్న చిత్తశుద్ధి. బేసికలీ ప్రతి ఒక్కడు ఏదో ఉన్నాడు, ప్రతి ఒక్క పార్టీస్ కలెక్టర్ ఉన్నాడు, ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఏదో ఉన్నాడు. దాంట్లో అందరూ మంచిగా ఉన్నాడు, అధ్యక్షుడు వాళ్ళు ఉంటారు, నీతి పనులు ఉంటారు, నిజాయితీ వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు క్యారెక్టర్ నాకు సపోజ్ అన్న ఈయన గురించి నాకు ఎంత ఎక్కువ పెట్టారంటే వెంకటయ్య గురించి రకంగా ఎక్కువ పెట్టారు. ఓ రోజు మాటలు వెంకటయ్య గారికి ఫోన్ చేశారు, ఇది చేస్తున్నాడు కరెక్ట్ కాదు. ఓ రోజు వచ్చాడు ఆయన కూర్చొని మాడు నిజంగానే ఇంత కలిసి చెప్పినారు రమ్మని. అంటే ఒకరి గురించి ఎక్క పెడితే వినవడం నిజమో కాదో తెలుసుకొని తర్వాత యాక్ట్ చేయాలి. నాకు మాట లేదు చెప్పేదాన్ని. పత్రికేయులు మనకు దగ్గర ఉండాలి. పొలిటీషియన్స్ పత్రికలు దగ్గరగా వర్క్ చేస్తే ఓ బెటర్ సొసైటీ కోసం ముందుకోగలరు. కాబట్టి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఒక రకంగా ఉండండి, కలిసిపోండి. ఇబ్బందులు ఉంటాయి, మీ 3 వేలకే ఇబ్బందులు ఉంటాయి, అలాంటి బయట మీరు ఉంటాయి. కానీ వాళ్ళని తలగా పక్కన పెట్టి అందరూ కలిసిపోతే బ్రహ్మాండంగా మీరు కాళహస్తి బెస్ట్ ప్రెస్ క్లబ్ ఈ ఎంటైర్ స్టేట్ తీసుకోవాలి. టైం ఏంటి, ఆలోచనలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ ముందు పెడతాం, హ్యాపీగా కలిసి పనిచేయండి. 100% పొలిటికల్గా మా సైడ్ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ మీకు ఉండదు. డెఫినెట్గా మీరు చూస్తారు, వచ్చే రోజుల్లో నిర్మాణం చూస్తారు. ఉండేది మాకు కూడా ఫస్ట్ అర్థమైందా, నాకు జర్నలిస్టుతో పని అయిందని అంటున్నారు. మా ఆయన నేను పనిచేసుకుని పోతున్నా, వాళ్ళ రాయాలి పనులు చేసినా కొంత నీరు రాస్తుంటే అప్పుడు అర్థమైంది చేయడం. ఒకసారి తింటే కూడా జర్నలిస్ట్ తెలిసి అది మనం నాకు తెలియదు. కొత్తగా నేను డైరెక్ట్ అయ్యాను, కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, కొత్తగా వచ్చాను, నాకు కొత్త జాబ్ ఎట్ట పని చేయాలి. జర్నలిజంలో మీ అందరూ కొత్తగా వచ్చాడు. ఆ రోజు తెలియదు తెలుసని ఈ రోజు ఆరి తేలి కింద మీద పడి నేర్చుకుంటే జర్నలిజం కొత్త వచ్చింది. అదే రకంగా నాకు కూడా వచ్చిన 2 నెలలు తర్వాత తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఏది తెలియదు. నేర్చుకున్నాం. ఈరోజు ఎక్కడ ఏది ఇస్తారనేది పిన్ పాయింట్ చేస్తాం. ఏ రకంగా గ్రీవెన్స్ ఇస్తారు మీరు చూస్తారు, ప్రతిరోజు చూస్తున్నాం. నాకేం బట్టి ఉన్న 4 పిఎల్ పాత గవర్నమెంట్ పెట్టినట్టు 10 పిఎల్ పడేస్తే వాడి నెలకు 10,000 రూపాయలు అయిపోయింది. నేను ఎందుకు కూర్చోంటున్నా, ప్రతి ఒక్కరితో గ్రీవెన్స్ చేస్తున్నాను. కానీ వర్కింగ్ పబ్లిక్ నా మీద ఎప్పుడు లేని విధంగా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకం ఒప్పుకోవాలి, అందుకోసం పనిచేస్తాను. మీరందరూ కూడా ఇంతసేపు మీకు అరగంట మీకు హెచ్చరించిన ఇదే సబ్జెక్ట్. డెఫినెట్గా నా ధోరణ నేను పోతా, నేను మారను. నా ధోరణ కరెక్ట్ అని అనుకుంటా. ఎవరన్నా తప్పు చేసినప్పుడు సజెషన్స్ ఇవ్వండి, తప్పలేదు. ఇది కాదు ఇబ్బంది. అంతేగాని పెన్నుగా నమ్మకం రాసేసి అనుకో ఏమవుతుంది, వీళ్ళు విమర్శలు పోతుంది, వివిధ బాధలు. నేను మీ మీద ఏదో రాశారని చెప్పి కూర్చొని అంత ఆలోచన పెట్టి అంత ఆలోచన చేయండి. అంటే బెటర్ తీసుకుంటూ ఆ నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచన చేసి 10 మంది సాయం చేసే టైం నాకు ఉంటుంది. నెగిటివ్ ఆలోచన దయచేసి మీ అందరూ కూడా ఉన్నది రాయండి, తప్పలేదు. ఏది రాయద్దండి రిక్వెస్ట్ చేస్తాను. కలిసిపోదాం, కుటుంబ సభ్యులాగా ఉంటుంది. బయట మనోళ్ళు అందరం కలిసి బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులాగా ఉంటుంది. డెవలప్మెంట్ తరఫున తెలియజేసుకుంటూ అంటే మీ అందరూ కూడా ఈ తరఫున ఈరోజు మీకని చెప్పాను. యాక్చువల్లీ సింగిల్ ఇండివిజువల్కి చెప్పాను. ఇప్పుడు నేను ఆలోచించే కొద్ది మీకెందుకు చేయాలా, మా చెల్లెలు పక్కన అక్కలు ఏ తప్పు చేసినట్టు మన పిల్లలే అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేది ఈరోజు మీకు చేపిస్తాం. అట్లే బ్రహ్మాండమైన భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. అందరూ కలుపుకుందాం, అనుభవం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్,
చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల విద్యార్థులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్లో గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసలైన కొందరు అప్పుల ఊబిలో చిక్కుకోగా మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ యాప్లను ప్రమోట్ చేసేందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి శ్రీకాళహస్తిలోని విద్యార్థులు మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల విద్యార్థులు సర్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మిత్రులు కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడటం వల్ల ఆర్థికంగా నష్టపోయి నేడు కూలి పనులకు వెళ్తూ వారు చేసిన అప్పులు తీర్చుకుంటున్నారని, ఇలాంటి ఆన్లైన్ గేమ్లను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లుకు యావత్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ ఆన్లైన్ సవరణ బిల్లును తీసుకుని వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నివాసి అమర్నాథ్ మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ వల్ల వేలాది మంది విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతూ అప్పులు పాలవుతూ అప్పులు తీర్చలేక చనిపోతున్నారని, సరదాగా ₹1తో ప్రారంభమై ఆన్లైన్ గేమ్ లక్షలాది రూపాయలు పెట్టి నేడు యువత తమ జీవితాలు కోల్పోయే విధంగా ఈ ఆన్లైన్ గేమ్ ఉన్నాయని, ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సవరణ బిల్లుకు సామాన్యుడిగా తాను స్వాగతిస్తున్నానని, ఇలాంటి ఆన్లైన్ గేమ్లను గూగుల్ మరియు ప్లేస్టోర్ నందు పూర్తిగా రద్దు చేసి యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రస్తుతం ఈ ఆన్లైన్ గేమ్లు ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతూ ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతూ పిచ్చివారవుతున్నారని తెలిపారు. ఈ ఆన్లైన్ గేమ్లు ఆడటానికి డబ్బు లేనప్పుడు యువత అసంఘటిత చర్యలకు, సంఘ విద్రోహ చర్యలకు చేయడానికి కూడా వెనకాటం లేదని, యువతను చెడుదారి పట్టిస్తున్న ఇలాంటి ఆన్లైన్ గేమ్లను పూర్తిగా రద్దు చేసి యువతను రక్షించవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తున్న వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ గేమ్లను సవరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన చేయడం జరిగింది. అది నిజంగా స్వాగతించాలి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఈ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది యువత ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తన ప్రాణాలను సైతం కూడా తీసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే సరదాగా ఆన్లైన్లో ₹1, ₹2తో ప్రారంభమై లక్షల రూపాయల అప్పులు చేసే దాకా తీసుకెళ్ళిపోతూ ఉంది ఆన్లైన్ గేమ్. కాబట్టి ఈ ఆన్లైన్ గేమ్ని దూరంగా ఉంచాలనేసి ఈరోజు భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక సామాన్య ప్రజలుగా మేము స్వాగతిస్తున్నాము. రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్లు దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా ప్లేస్టోర్లో కూడా కానీ, అదేవిధంగా గూగుల్లో కానీ ఎక్కడా కూడా లేకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మనం ఒక పక్క చూస్తూ ఉంటే మనం ఎప్పుడైనా సరే ప్రజల నుంచి మనం వెళ్ళకపోవడం కావచ్చు, లేదా ఇంకేదైనా సందుల్లో కానీ పోతూ ఉంటే పిల్లలు ఆ షాప్స్ ముందర కావచ్చు, ఇంటి ముందర ఆ మెట్ల మీద కూర్చునేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు గేముల్లో పడిపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వేల రూపాయలు పెట్టి పిల్లలకి ఫోన్లు కొనిస్తున్నారు. ఎందుకంటే విద్యకి ఎంత అవసరం పడుతుందనేసి. అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్లకి బానిసలు అయిపోయేసి అందులో పిచ్చోళ్ళలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండడం. ఎందుకంటే డబ్బు లేకపోతే పక్కన వాళ్ళ స్నేహితులను అడగడం, వాళ్ళని బలవంతం చేయడం జరుగుతూ ఉంది ఎందుకు ఆ డబ్బు కోసము. తద్వారా వాళ్ళు మనస్పర్ధలు రావడము, కొట్టుకోవడము, దాని ద్వారా వాళ్ళ ప్రాణాలు కూడా హరిస్తున్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ ఎంతో మంచి అవకాశము ఈ బెట్టింగ్ యాప్లు కానీ ప్రభుత్వం రద్దు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్లేస్టోర్లో కానీ అదేవిధంగా గూగుల్లో కానీ ఎటువంటి సైట్లో కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లు అనేది లేకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాను. బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం ఇటువంటి బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడం అటు కేంద్ర ప్రభుత్వాన్ని మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. జై హింద్. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF కోగిలి మునిచందు తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు రావడానికి కారణం ఏమరా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీవోకి మేము చాలా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు కారణంగా అంటే గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి.
విద్యార్థులు కూడా చాలామంది ఈ బెట్టింగ్లకు మోజుపడి ఇంట్లో ధనాన్ని కూడా ఎత్తుకొచ్చి పెట్టడం జరిగింది. చాలా వరకు నష్టపోయి అనేక మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా చాలా బాధపడి ఇబ్బందులు పడినారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇలాంటి జీవోను వల్ల చాలామంది కుటుంబాలు బాగుపడతాయి. అనేక మంది విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్లు ఫీజులు లేక ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను రద్దు చేయడం వల్ల చాలా ఉచితంగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ జీవోను తీసుకొచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బెట్టింగ్లు అనే యాప్లో మా ఫ్రెండు 50,000 దాకా నష్టపోయాడు. వాటిని ఇప్పుడు రికవరీ చేసుకోవడానికి క్యాటరింగ్లు పనులు చేసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఈ జీవోను పాస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఈ జీవోను అందరం మెచ్చుకుని విద్యార్థిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో మేము కూడా ఇలాంటి గేమ్స్ ఆడి ఆర్థికంగా నష్టపోయాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి గేమ్స్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ కొత్త పథకానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో దీని వలన మేము కూడా ఈ గేమ్లను ఆడకుండా రద్దు చేస్తూ చదువుకుంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కొత్త పథకాన్ని తీసుకుని వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా ఫ్రెండ్ చాలా సార్లు బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా డబ్బులు దాకా కోల్పోయాడు. వాడు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి క్యాటరింగ్ పని అలా చిన్న చిన్న పనికి పోతున్నాడు. దానివల్ల ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అయ్యారు. అలా ఈ కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ను ఆపడానికి కొత్త జీవో పాస్ చేసింది. ఆ జీవో వల్ల మా ఫ్రెండ్ కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ గేమ్స్ ఆడకుండా చదువుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవో పాస్ని త్వరగా అమలుపరచాలని కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడి చాలా నష్టపోయి ఉన్నారు. దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియక చాలామంది వేరే పనులకు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ని రద్దు చేయడం వల్ల చాలా సంతోషపడుతున్నాము. కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ని ఆడకుండా ఇంకా మిగతా బాగా చదివి బాగా మంచి పొజిషన్కి వెళ్తాం. ఆన్లైన్ గేమ్స్ను రద్దు చేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సును ఒక కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్లో 26వ మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో వేగంగా వచ్చిన బస్సును వెనక నుండి ఢీకొంది. కాగా భక్తులు నారావారిపల్లి వాసులుగా గుర్తించారు. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో కొద్దిసేపు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. చారిత్రాత్మక విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యలు ఎవరికి పట్టవా అంటూ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను ముట్టడించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని సమస్యలపై విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు నరసన్న వినోద్ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంను ఉద్దేశించి రీసెర్చ్ స్కాలర్ అశోక్, జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలైన పరీక్షల విభాగంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటం సహించేది లేదని, యూజీసీ సుప్రీంకోర్టు విధి విధానాలు స్పష్టంగా పరీక్షలు అయిపోగానే 45 రోజుల్లోపు ఫలితాలు ఇవ్వాలని ఉన్న యూనివర్సిటీకి మాత్రం ఎందుకు 8 నుంచి 10 నెలల పాటు ఫలితాలు ఇవ్వడంతో విద్యార్థులు కష్టపడి చదివి ఫలితాలు సకాలంలో రాక వారి భవిష్యత్తును నాశనం అయ్యే విధంగా పరీక్షల విభాగం వారు తయారైందని తెలిపారు. ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయలేని వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్న వారి సమస్యలు ఎవరికి పట్టవా అని రిజిస్టర్ను విద్యార్థులు ప్రశ్నించారు. స్నానం చేయడానికి సరిపడా నీరు లేక అల్లాడుతున్న ఆడబిడ్డల ఘోష ఈ యూనివర్సిటీ అధికారులకు పట్టదా అని అన్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా సెంటర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, క్యాంపస్లో యూజీసీఏ నెట్, జేఆర్ఎఫ్ గ్రూప్స్, సివిల్ కోసం కోచింగ్ సెంటర్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రకాశం భవన్ స్లాబ్ను పునరుద్ధరించాలని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు స్పందించి 1 వారంలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. వారంలోపు పరిష్కారం చూపకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని రోడ్డుపైకి వచ్చి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు షేక్, తిరుమలేష్, వాసు, శ్రీకాంత్, భాను, రాజు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఓడించారు.
అంత ఓడించిన తర్వాత సంవత్సరం కాకముందే మీరు బయటకు వచ్చేసి దేవస్థానంలో ఏమో జరిగిపోతుంది, అక్కడ ఇదైంది ఇక్కడ అయింది, రోజుకో ప్రశ్న పెట్టి మీ సాక్షి పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ ఏదో ఒకటి జరిగిపోతుంది అంటే ఖచ్చితంగా మేము మాట్లాడాలి. అది బిఆర్ నాయుడు గారు మాట్లాడినా లేకపోతే మా పార్టీ నాయకులు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఎందుకంటే మీరు మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మేము కానీ జవాబు ఇవ్వలేదనుకోండి, అది ఏమవుతుందంటే బహుశా నిజమేమో కొంతమంది కనీసం మీ సాక్షి పత్రిక చదివే వాళ్ళన్నా కూడా భావిస్తారేమో. అయింది కదా, మీరు ఇప్పటిదాకా ఏమీ చర్యలు తీసుకోలేదని మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు. ముందుగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి వంతు వస్తుంది, ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకుపోలేరు. ఎప్పుడో కాదు, ఈ టర్మ్లోనే ఈ 5 సంవత్సరాల్లోనే ప్రతి ఒక్కరి వంతు వస్తుంది. మెటికులస్గా చేస్తున్నాము. ఎవ్వరూ ఎక్కడికి తప్పించుకుపోయే క్వశ్చన్ లేదు. చట్టం ముందు అందరినీ నిలబెట్టడం తథ్యం. ఆ తర్వాత చట్టం ఏమి తీసుకుంటుందో వాళ్ళ ఇష్టం. చట్టం ముందు వీళ్ళందరినీ నిలబెట్టే బాధ్యత మాది. అందుకే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చేందుకు మేము చేయాలి. దాంట్లో మేము ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ బాధ్యత ఉంది. దూరం పోయే క్వశ్చన్ లేదు. కాకపోతే కరుణాకర్ గారికి ఆయన తనేదో చాలా శుద్ధ పూసైనట్టు, సొక్కం పూసైనట్టు, చాలా చిత్తశుద్ధి గల వ్యక్తి అయినట్టు, తను ఏమీ చేయనట్టు, అసలు ఏమీ జరగనట్టు, ఇప్పుడు ఏమో జరిగిపోతున్నట్టు మాట్లాడేస్తున్నారు కదా. సో ఆ కరుణాకర్ గారికి ఒక సంవత్సరం క్రితం, ఎప్పుడో కాదు సంవత్సరం క్రితం ఆయన చైర్మన్ అయింది సెప్టెంబర్ 2023లో. అంటే ఇంకా 2 సంవత్సరాల కాల ఆయన చైర్మన్ లాస్ట్ 9 నెలలు మాత్రం చైర్మన్గా ఉన్నాడు. సో అట్లాంటి కరుణాకర్ గారు అన్నీ చెప్పండి, ఆయన చేసిన చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. కానీ దేవస్థానానికి సంబంధించి ఒక 4-5 విషయాలు మాత్రం ఇవాళ పంచుకుందాము అనిపించింది. కరుణాకర్ గారు ఇంత చెప్పినట్టు సెప్టెంబర్ 23లో చైర్మన్ అయ్యారు. రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏం తెలుసా, మీ అందరికీ తెలుసో లేదు, వెబ్సైట్ని క్లోజ్ చేశారు. వెబ్సైట్లో బోర్డు రిజల్యూషన్స్ ఏమీ పెట్టకుండా చేసుకున్నారు. అంటే తాను చేసే పనులేవి తిరుపతి ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, ఎవరికి తెలియకూడదు. అప్పుడు ఆయన ఉండేవాడు ధర్మారెడ్డి, ఇద్దరు కలుసుకొని వెబ్సైట్ని మూసేశారు. ఆయన పారదర్శకత గురించి మాట్లాడతారు. మళ్ళీ మీరు ఏ దేవుణ్ణి అయితే, లేకపోతే మీ భాషలో, మీ ఆర్ఎస్యు భాషలో మీరు ఏమంటారు నాకు దేవుని తెలియదు, కానీ ఏ రాయి అయితే అన్నారో, నల్ల రాయి అని అవుతున్నారో, ఆ నల్ల రాయి ద్వారానే కూడా సంపాదించారు. మీరు ఆ నల్ల రాయిని అడ్డు పెట్టుకునే కూడా సంపాదించారు. కానీ మా అందరికీ ఈ ఊరి ప్రజలందరికీ అది నల్ల రాయి కానే కాదు, దేవదేవుడు. మేమందరం రోజు ఏమంటారు చేతులు ఎక్కి మొక్కి సాష్టాంగ పడేవాళ్ళం. కానీ అప్పటిదాకా నల్లరాయి అయిన ఆ వెంకటేశ్వరుడు మీకు సడన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే మీరు మారు మనసు పొందారా? అంత మారు మనసు ఎందుకు పొందారు మీరు? సడన్గా ఆర్ఎస్యూ నుంచి టక్కన ఎందుకు మారారు? మాకు చెప్పాలి కదా. మీరు నామం పెట్టుకుని సరిపోతుందా? భక్తితో హృదయం నిండా దేవదేవుడి మీద ఏమంటారు పూర్తి స్థాయి భక్తితో నామం పెట్టుకోవాలి. మీరు ఎందుకు నామం పెట్టుకుంటారు? నామం పెట్టుకుంటే తప్పేం లేదు, మా అందరికీ సంతోషమే. కానీ ఆ చేంజ్ మాకు చెప్పాలి కదా. మీరు ఎందుకు సంపాదించారో మాకెవరికి తెలియదు, ఎలా సంపాదించారో తెలియదు, ఎప్పుడు సంపాదించారో తెలియదు, ఏ విధంగా మీకు డబ్బులు వచ్చాయో తెలియదు, ఎందుకు నామం రాయి నుంచి నామానికి ఎందుకు వచ్చారో తెలియదు. అసలు ఏం తెలుసు మీ గురించి? మాకు ఏమీ తెలుసు. మా అందరికీ తెలిసిందేమంటే మీరు నేను చెప్పినట్టు ఒకప్పుడు మీరు ఆర్ఎస్యూ రాడికల్ స్టూడెంట్స్లో మాట్లాడిందే తెలుసు మా అందరికీ. ఆ తర్వాత సడన్గా మీరు మారిపోయి ఇంకోటి ఏందో మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ మీ కింద ఇంత పెట్టుకొని కంపు కొడుతుంటే ఓ పక్క మీరు మా మీద విమర్శలు చేస్తారా? దేవుడి సొమ్ము ట్రస్టీగా ఉండాల్సిన మీరు బ్రహ్మాండంగా 2 చేతులా సంపాదించి కౌంటింగ్ మిషన్లు కొనుక్కునేంత స్థాయికి వచ్చి మీరు మా మీద ఆరోపణలు చేస్తారా? ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కట్టేసిన 2 సత్రాలను ఏకాఏకీగా 4-5 రోజుల్లో కొట్టేట్లు వారేసి నేను కమిషన్ సంపాదించి మీరు మా మీద ఆరోపణలు చేస్తారా? ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆహ్వాన పత్రిక అందించి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఈవో కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈవో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు నిర్వహించనున్న
కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ను అధికారికంగా ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్కు వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మనకి 27 ఆగస్టు నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి జిల్లా యంత్రాంగం సహకారం కోరడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఆ ఏర్పాట్ల మీద వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం. సో మన బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకి వేలాది మంది భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అవసరం కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానించడం. ముందు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు ఈ మంత్ 5వ తేదీన జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు జిల్లా అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పాల్గొని వారి యొక్క పూర్తి సహకారం ఇస్తారని చెప్పారు. కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా విఘ్నేశ్వరుని యొక్క దర్శనం కలిగించి అన్ని ఏర్పాటు చేయడానికి దేవాదాయ శాఖ మంత్రి వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాటు చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ వసతి గృహాలలో 100% అడ్మిషన్లు, ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలి. రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక గ్రామ సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి పాల్గొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భూ సమస్యలను క్షేత్రస్థాయి సర్వేతో పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.